పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరవాన్నాన్ని చూడబోతున్నాము. ఇది 7వ రోజు నైవేద్యం కింద నివేదన చేయాలి. సో అది ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక గ్లాస్ రైస్కి పావు గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పు వల్ల పరవాన్నం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వీటిని చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని నేను రెండు కలిపి, అంటే రైస్ పెసరపప్పు కలిపి 1.5 ఉన్నాయి కదా, నేను దానికి 4.5 నీళ్లు పోస్తున్నాను. పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విసిల్ పెట్టుకొని చక్కగా 4 విసిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. సో 4 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, కుక్ అయిన తర్వాత రైసు పెసరపప్పుని ఇలాగ మనం గరిటెతో చక్కగా ఇలా అంటుంటే కిందకి వెళ్ళిపోతుంది. అలా అంత మెత్తగా ఉడికించుకోవాలి. దాన్ని మనం గరిటెతో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. దానివల్ల ఏంటంటే అన్నం మెతుకులా కాకుండా కొంచెం పేస్ట్ కచ్చా పచ్చాగా అవ్వాలి. అట్లా అయితే బాగుంటుంది పరవాన్నానికి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. సో టోటల్గా 4 గ్లాసెస్ మిల్క్ నేను ఇందులో యాడ్ చేయాలి. ఫస్ట్ 2 గ్లాసెస్ యాడ్ చేసి ఆ అన్నాన్ని దీంట్లో పాలలో మిక్స్ చేశాక అది చక్కగా ఉండలా కాకుండా మంచిగా మిక్స్ అయిన తర్వాత రిమైనింగ్ 2 గ్లాసెస్ పాలను కూడా ఇందులో యాడ్ చేశాను. సో ఏంటంటే మన గరిటెతో దీన్ని చక్కగా ఉండలన్నిటిని చిదుపుకోవాలి. అప్పుడే మనకి పరవాన్నం టెక్స్చర్ చక్కగా వస్తుంది. దాన్ని గరిటెతో తిప్పుతూ కూడా ఉండాలి, అడుగంటకుండా, లేకపోతే కింద అడుగును మాడిపోతుంది. అందుకని చక్కగా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే పరవాన్నం టెక్స్చరు చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పరవాన్నం దగ్గర పడింది, నీళ్ళలా కాకుండా చక్కగా దగ్గర పడింది కదా. ఇప్పుడు బెల్లం కలుపుకోవాలి. నేను ఒక ఫుల్ గ్లాస్ బెల్లం తురుము వేస్తున్నాను. గడ్డలు వేస్తే కనుక అది తొందరగా కరగదు. ఇలాగా తురుమును వేస్తే కనుక తొందరగా కరిగిపోతుంది. స్వీట్ కొంచెం బాగా తినేవాళ్ళు అయితే కనుక 1.5 వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు. ఇలా బెల్లం మనం పరవాన్నంలో వేయంగానే గరిటతో చక్కగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటే ఆ బెల్లం అంతా కూడా కరిగిపోయి పరవాన్నంలో మిక్స్ అయిపోతుంది. ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే బెల్లాన్ని యాడ్ చేయాలి. అలా కాకుండా మనం ముందే పాలల్లో బెల్లాన్ని యాడ్ చేసేస్తే అవన్నీ విరిగిపోతాయి, పాలు సరిగ్గా పరవాన్నం రాదు. సో అందుకని మొత్తం ప్రొసీజర్ అంతా అయ్యాక బెల్లం యాడ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా విడివిడిగా వేయించుకోవాలి. కిస్మిస్లు వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక జీడిపప్పులు వేయించుకున్న గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలక పొడిని కలుపుకొని చక్కగా గరిటెతో మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ యాలక పొడి మిక్స్ అయిన తర్వాత ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా కలిపేసి ఆ మిగిలిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా ఇందులో వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. రుచిని బట్టి మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద నివేదన చేయాలి. సో ఇదండి పరవాన్నము, చాలా ఈజీ. బిగినర్స్ కూడా దీన్ని చేసేయగలుగుతారు. దీంట్లో రైస్, పాలు, బెల్లం ఉన్నాయి కదా. సో ఇంపార్టెంట్ అకేషన్స్ అప్పుడు కంపల్సరీ పరవాన్నం వండుతూ ఉంటారు దేవుడికి నైవేద్యం కింద నివేదించడానికి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పూర్ణాస్ డైరీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.